వెల్కమ్ విజ్డమర్స్. ఈరోజు వీడియోలో మనం నాయిజీ డేటా అంటే ఏమిటో బ్రేక్ డౌన్ చేద్దాం మరియు దీన్ని క్లీన్ చేయడానికి కొన్ని ప్రాక్టికల్ సింపుల్ టెక్నిక్స్ చూద్దాం. మీ మషీన్ లెర్నింగ్ జర్నీ ప్రారంభించేటప్పుడు మాస్టరింగ్ దీస్ బేసిక్స్ ఈజ్ కీ. చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, కానీ వాటిని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి ఒక సాలిడ్ ఫౌండేషన్ బిల్డ్ చేయడం అవసరం. అప్కమింగ్ క్లాసెస్లో హై లెవెల్ టాపిక్స్ గురించి డైవ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. నాయిజీ డేటాని ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్తో ఇలస్ట్రేట్ చేద్దాం. అదే రేడియో ట్రాన్స్మిషన్. ఈ సినారియోలో బ్రాడ్కాస్ట్ అవుతున్న సాంగ్ మన టార్గెట్ డేటా, ద సిగ్నల్. అయితే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, హార్డ్వేర్ లిమిటేషన్స్ లేదా పూర్ ట్యూనింగ్ వల్ల తరచుగా బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ వస్తుంది. ఈ స్టాటిక్యే మన నాయిస్. ఒకవేళ మనం ఈ నాయిజీ ఆడియోని మషీన్ లెర్నింగ్ మోడల్కి ఇన్పుట్గా ఇస్తే, బహుశా మ్యూజికల్ నోట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఆ ఆల్గోరిథం మ్యూజిక్తో పాటు నాయిజ్ని కూడా అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నాయిజ్ ర్యాండమ్గా ఉంటుంది మరియు ఇందులో ఎటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి మోడల్కి నాయిజ్ని అండర్స్టాండ్ చేయడం నేర్పించడం ప్రొడక్టివ్ కాదు. దీనివల్ల యాక్చువల్ మెసేజ్కి మరియు నాయిజ్కి మధ్య డిస్టింగ్విష్ చేయలేని మోడల్ తయారవుతుంది. అదేవిధంగా హ్యూమన్ ఎంట్రీ ఎర్రర్స్ లేదా సిస్టమ్ ఇన్కన్సిస్టెన్సీస్ వల్ల డేటాసెట్స్ తరచుగా కరప్ట్ అవుతుంటాయి. మోడల్ అక్యురేట్లీగా లెర్న్ చేయాలంటే మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో నాయిజ్ ఎలిమినేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి. నాయిజీ డేటాని తగ్గించడానికి మన మొదటి టెక్నిక్ బిన్నింగ్. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుండి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక డేటాసెట్ని అనలైజ్ చేస్తున్నారని ఇమాజిన్ చేసుకోండి. అక్కడ క్రెడిట్ స్కోర్ ఒక కీ ఫీచర్. ఈ స్కోర్స్ సాధారణంగా 1 నుండి 1000 వరకు రేంజ్ అవుతాయి. గ్రాన్యులర్ లెవెల్లో చూస్తే మీకు 667, 668 వంటి వాల్యూస్ కనిపిస్తాయి. ఒక మషీన్ లెర్నింగ్ ఆల్గోరిథంకి ప్రతి ఒక్క ఇండివిజువల్ వాల్యూ కోసం యూనిక్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడం చాలా నాయిజీగా ఉంటుంది. 667 మరియు 668 మధ్య డిఫరెన్స్ తరచుగా స్టాటిస్టిక్లీ ఇన్సిగ్నిఫికెంట్, కానీ మోడల్ ఈ టైనీ వేరియేషన్స్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వవచ్చు. దీన్ని సాల్వ్ చేయడానికి మనం బిన్నింగ్ ఉపయోగిస్తాం. ఇండివిజువల్ నంబర్స్ ని చూడటానికి బదులుగా వాటిని బిన్స్ లేదా కేటగిరీస్గా గ్రూప్ చేస్తాం. ఉదాహరణకు 601 నుండి 700 ఫేర్ అవుతుంది. 701 నుండి 800 యావరేజ్ అవుతుంది. 801 నుండి 900 ఎక్సలెంట్ అవుతుంది. ఈ నంబర్స్ని కేటగిరీస్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా మనం డేటాని సింప్లిఫై చేస్తాం. ఇది అల్గోరిథంకి మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడం సులభం చేస్తుంది, ఇండివిజువల్ వాల్యూస్ యొక్క నాయిజ్లో పోకుండా. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. మనం ముందుగా డేటాని సార్ట్ చేస్తాం మరియు ఆ తరువాత ఎలిమెంట్స్ని ఈ ప్రీ డిఫైన్డ్ బిన్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. న్యూమరికల్ డేటా కోసం బిన్నింగ్ మన గో టు టెక్నిక్ అయితే, కేటగిరికల్ డేటాని క్లీన్ చేయడానికి మన నెక్స్ట్ మెథడ్ ఫార్మాటింగ్ చాలా ఎసెన్షియల్. మీ డేటాసెట్లో సిటీ నేమ్స్ ఉన్నాయని ఇమాజిన్ చేసుకోండి. ఒక ఎంట్రీ న్యూయార్క్ అని క్యాపిటల్ N మరియు Yతో ఉండి, మరొక ఎంట్రీ న్యూయార్క్ అని లోవర్ కేస్లో ఉంటే, మషీన్ లెర్నింగ్ అల్గోరిథం వాటిని 2 కంప్లీట్లీ డిఫరెంట్ సిటీస్గా పరిగణిస్తుంది. ఇది అన్నెసెసరీ నాయిజ్ని క్రియేట్ చేస్తుంది మరియు మోడల్ని ట్రూ ప్యాటర్న్ చూడకుండా ఆపుతుంది. అదేవిధంగా డేట్ ఫార్మాట్స్, ఫోన్ నంబర్స్ మరియు కరెన్సీలో తరచుగా ఇన్కన్సిస్టెన్సీస్ కనిపిస్తాయి. ఉదాహరణకు జనవరి 1 మరియు 0101 ఒక సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయవచ్చు. ఈ నాయిజ్ని ఎలిమినేట్ చేయడానికి మనం కొన్ని స్పెసిఫిక్ ఫార్మాటింగ్ స్టెప్స్ ఫాలో అవుతాం. కేస్ నార్మలైజేషన్. మనం ప్రతిదీ సింగిల్ కేస్కి, సాధారణంగా లోవర్ కేస్కి కన్వర్ట్ చేస్తాం. తద్వారా యాపిల్ మరియు యాపిల్ 2 ఐడెంటికల్గా ఉంటాయి. వైట్ స్పేస్ రిమూవల్. డేటా ఎంట్రీ టైంలో వచ్చే ఎక్స్ట్రా స్పేసెస్ని మనం తీసేస్తాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రెజెక్స్ సింబోల్స్ని తీసేయడానికి మనం రెజెక్స్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకు $1500 మరియు 1502 ఒకే న్యూమెరికల్ వాల్యూగా ఉండేలా చూస్తాం. చివరగా ప్రతి వర్డ్ మరియు ఫార్మాట్ ఒక యూనివర్సల్ రూల్ని ఫాలో అయ్యేలా చూస్తాం.
ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఆల్గోరిథం కూడా మనం చూస్తున్నట్లే క్లీన్, కన్సిస్టెంట్ మరియు మీనింగ్ఫుల్ డేటాని చూస్తుంది. నాయిస్ పైన ఈ ఇంట్రొడక్టరీ వీడియోలో మన చివరి టెక్నిక్ స్టాటిస్టికల్ స్మూతింగ్. ఇది టైమ్ సిరీస్ డేటా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ టూల్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒక ఆర్డర్లో రికార్డ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. మీరు ప్రతిరోజు టెంపరేచర్ని ట్రాక్ చేస్తున్నారని ఇమాజిన్ చేసుకోండి. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఒక రోజు సడన్ గా ఒక ఎక్స్ట్రీమ్ స్పైక్ వచ్చి మరుసటి రోజే మళ్లీ నార్మల్ రేంజ్కి పడిపోయింది. రియల్ వరల్డ్లో టెంపరేచర్ ఇంత తక్కువ టైంలో ఇంత డ్రాస్టిక్గా ఫ్లక్చుయేట్ అవ్వదు. ఇది నాయిస్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. బహుశా ఇది సెన్సర్ గ్లిచ్ లేదా ట్రాన్స్మిషన్ ఎర్రర్ వల్ల జరిగి ఉండవచ్చు. ఈ స్పైక్స్ ని ఎలిమినేట్ చేయడానికి మనం మూవింగ్ యావరేజ్ని ఉపయోగిస్తాం. ఇది ఒక స్పెసిఫిక్ విండో ఆఫ్ టైం యొక్క యావరేజ్ని క్యాల్కులేట్ చేయడం ద్వారా పనిచేస్తుంది. ఉదాహరణకు మనం ప్రెజెంట్ డే, గడచిన 2 రోజులు మరియు రాబోయే 2 రోజుల యావరేజ్ని తీసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా సడన్ స్పైక్ మ్యాథమెటిక్లీ చుట్టూ ఉన్న డేటాలో స్మూద్ అయిపోతుంది. దీనివల్ల ట్రూ ట్రెండ్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ 3 పద్ధతులు బిన్నింగ్, ఫార్మాటింగ్ మరియు స్మూదింగ్ నాయిస్ రిమూవల్లో ఫండమెంటల్ పిల్లర్స్ లాంటివి. వీటిని మాస్టర్ చేస్తే రాబోయే క్లాసెస్లో మనం డిస్కస్ చేయబోయే అడ్వాన్స్డ్ టెక్నిక్స్కి మీరు రెడీగా ఉంటారు. Thank you for investing your time in learning with us today. If these insights helped you see data in a new light, please support our mission by sharing and subscribing. Every interaction helps us create deeper and more detailed content for you. Let's continue to build this community of learners together. Stay focused, stay curious, and as always, stay tuned.